దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. దేవుని బిడ్డలారా, ఈ దినము పరిశుద్ధాత్మ ఎలా పొందాలి అన్న అంశం మీద ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో పరిశుద్ధాత్మ మరి అభిషేకము అనేది చాలా చాలా అవసరమైనది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని అభిషేకము అవసరము. అభిషేకము లేకుండా మనము ముందుకు సాగడము ప్రమాదకరము అని మనం మర్చిపోకూడదు. అయితే ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును మరి ఏ విధంగా పొందుతారు, పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా పొందాలి అనే అంశాన్ని మనము ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ మరి ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుని అంగీకరించినామో అప్పుడే పొంది ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కాదు దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మేము ఆల్రెడీ అభిషేకం పొంది ఉన్నామని అనుకుంటారు. అది కాదు, అది సత్యము కాదు. నేను కూడా అదే విధంగా అనుకునేవాడిని, కానీ అది సత్యం కాదు. రక్షణ కార్యము అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది, కానీ హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు రక్షకునిగా మన హృదయంలోనికి వస్తాడు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి అంటే దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు సాగుతాను. మరి చాలామంది ఈ భ్రమలో ఉండి దేవుని అభిషేకానికి దూరం ఉంటూ ఉన్నారు. దేవుని అభిషేకం పొందకుండా వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యుల గురించి మనం మాట్లాడుకుంటే, యేసు ప్రభు శిష్యులు ఆయనను నమ్ముకొని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభు వారిని ఒకసారి పరిచర్యకు పంపించినప్పుడు వారి ద్వారా దేవుని కార్యములు జరిగినట్టుగా కూడా మనం చూస్తాం. అయినా కూడా వారు పరిశుద్ధాత్మను ఇంకను పొందలేదు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రాలేదు, కానీ వారు నమ్ముకొని ఉన్నారు కాబట్టి విశ్వాసము ద్వారా ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా, ఏంది అంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన ఆరోహణమయ్యే ముందు, పరలోకానికి ఎత్తబడక ముందు ఆయన ఒక ఆజ్ఞను శిష్యులకు ఇస్తాడు. ఏమంటాడంటే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే 4-5 వరకు మనము చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. అంటే ఒకవేళ శిష్యులు ముందే పొందుకొని ఉండుంటే, యేసు ప్రభువుని అంగీకరించగానే వాళ్ళ అభిషేకం వాళ్ళకు ఉండుంటే, దేవుని బిడ్డలారా, మరి వాళ్ళకి దేవుడు ఎందుకు చెప్తుంది మాట చెప్పకపోతుండే. చాలామంది సేవకులు ఈ విషయాన్ని అర్థం చేసుకోక వాళ్ళు సంఘాన్ని వారికి వారే పరిశుద్ధాత్మ అభిషేకమునకు దూరం అయిపోతున్నారు. కాబట్టి వాక్యము మనము చాలా జాగ్రత్తగా
మనము ధ్యానించినట్లయితే ఈ సత్యం అనేది మనం గ్రహించగలుగుతాం. ఏంటంటే యేసు ప్రభుని అంగీకరించినంత మాత్రాన నువ్వు అభిషేకం పొందినట్టు అర్థము కాదు. రక్షణ కార్యము పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది, కానీ పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద ఉండదు. హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు యేసు ప్రభుని అంగీకరించడానికి. అప్పుడు ప్రభువు అని ఒప్పుకుంటాడు, రక్షింపబడతాడు. యేసు ప్రభు హృదయంలోకి వస్తాడు, రక్షణ కార్యం జరుగుతుంది. కానీ ఆయన నమ్మిన తర్వాత శిష్యులు మరి వాగ్దానం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను తండ్రి వలన పొందిన వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని యేసు ప్రభు అన్నాడు. ఏ వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు? ఎక్కడుంది వాగ్దానం అంటే యోవేలు రాసిన గ్రంథములో మనం చూస్తాం. యోవేలు ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనమును యేసు ప్రభు వారికి గుర్తు చేస్తాడు. యోవేలు గ్రంథము 2:28 మనం చూసినట్లయితే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి మహిమ కలుగుగాక. కుమ్మరింతును, అభిషేకించదను, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడు అని మరి యేసు ప్రభు శిష్యులతో చెప్పి ఆయన అక్కడ వారితో మాట్లాడి ఆహరణమైపోయాడు. యేసు ప్రభు తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిష్యులు, దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే శిష్యులు ఏం చేస్తారు అంటే, ఆ తర్వాత మరి వారు మేడ గదిలోనికి వెళ్ళి వారు కనిపెట్టినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అదే అపోస్తలుల కార్యం 1:13 నుండి మనం చూద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ కూడా యేసు ప్రభుని వెంబడించిన వారందరూ కూడా వారు ఏం చేసినారంటే ఎప్పుడూ కూడుకునే ఆ మేడ గదిలోనికి ఎక్కిపోయినారు. అక్కడికి ఎక్కిపోయి వారు ఏం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, అక్కడ కలుసుకొని దేవుడు చెప్పిన, యేసు ప్రభు చెప్పిన వాగ్దానం కొరకు, తండ్రి యొద్ద పొందిన ఆ వాగ్దానం కొరకు ఏక మనస్సుతో కనిపెట్టుచు ప్రార్థన చేయుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను అపోస్తులు ఏ విధంగా పొందినారు అంటే, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కనిపెట్టుచు వారు ప్రార్థన చేయుచున్నారు. దేవుని వాగ్దానమును కనిపెట్టుచు, వాగ్దానమును ఎత్తిపడుతూ, దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఏక మనస్సు కలిగి వారు ప్రార్థన చేయుచుండిరి. కాబట్టి పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందాలి, ఏ విధంగా ఆయన అభిషేకము నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు అంటే, ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెడుతున్నప్పుడు ఆయన నీ మీదికి వచ్చును. ఆయన నీ మీద కుమ్మరింపబడును. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలాగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, దేవుని బిడ్డలాగా వాళ్ళు కనిపెట్టుచుండగా, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తుంటే, వారు కనిపెట్టుచుండగా
మనం చదువుకున్నాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగుగా. వారు తండ్రి చేసిన వాగ్దానము, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి వారు కనిపెట్టుచుండగా పెంతెకోస్తు దినమున ఆ పండుగ దినమున పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో అంటే వేరే వేరే పట్టణాలు, వేరే వేరే దేశపు భాషలతో వారు నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. వరములతో నింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలకు దేవునికి మహిమ కలుగుగా. ఈ దినాలు చాలామంది ఏమంటుంటారంటే భాషలు లేవు అనుకుంటారు. దేవుని బిడ్డలారా, నేను అన్య కుటుంబము నుండి వచ్చినవాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను. దేవుడు నేను కూడా ఒక సంఘములో మేము కలిసి ప్రార్థన చేస్తుండగా ఆయన తన ఆత్మతో నన్ను నింపి తన వరములతో నన్ను నింపినాడు. ఆయన భాషల వరం నాకు ఇచ్చిన. ప్రభు చిత్తమైతే ఇంకా లోతుగా భాషల గురించి మనము ధ్యానిద్దాం. దేవుడు ఆయన ఇష్టం చొప్పున ఒక్కొక్కరికి ఆయనకి ఇష్టం చొప్పున ఆయన వరాలను ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారని నేను అనను. కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనుకుంటారు. కాదు, ఆయన ఇష్టం. ఆయన 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. ఆయనకి ఇష్టమైతే ఆయన వాడుకునే విధానాన్ని బట్టి సంఘ క్షేమం కొరకు 9 వరాలు కూడా ఇవ్వచ్చు. ఆయన ఇష్టం. అది మనం ఆయన ఇష్టానికి తాళం వేసే అవసరం లేదు. ఆయన ఇష్టానికి మనం గీత గీసే అవసరం లేదు. కొంతమంది ఇంతవరకే నడవాలి దేవాను అన్నట్టు గీత గీసి పెడతారు. కాదు, ఆయన ఇష్టం. అది ఆయన ఎన్ని ఇస్తే మనకెందుకు? ఆయన ఇష్టం. ఆయన సేవ కొరకు ఆయన ఇస్తారు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక అపోహలో కూడా ఉంటుంది. ఏంటంటే భాషలు మాట్లాడితేనే అభిషేకం పొందినరు. కాదు. దేవుని భాషల వరం ఇచ్చిండో, భాషలు అర్థం చెప్పే వరం ఇస్తాడో, లేకపోతే వివేచన వరం ఇస్తాడో, అద్భుతాలు చేసే వరం ఇస్తాడో, అది ఆయన ఇష్టం. దర్శనం ఆయన ఏదైనా నీకు ఇవ్వచ్చు. ఎనీ గిఫ్ట్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నువ్వు ఏదైనా గిఫ్ట్ పొందుతావో దేవునికి మహిమకరం. ప్రవచన వరాన్ని పొందవచ్చు. కాబట్టి భాషలు మాట్లాడితేనే రక్షణ ఉంది అని కూడా కొంతమంది అంటారు. కాదండి, రక్షణ నీకు యేసు ప్రభువుని అంగీకరించుట ద్వారా కలుగుతుంది. యేసుక్రీస్తుని అంగీకరించుట ద్వారా మనకు రక్షణ ఉన్నది. ఆయన యందు నువ్వు నమ్ముకొనుట ద్వారా నీకు పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడుతున్నాడు. నీవు విశ్వాస ప్రయాణంలో కొనసాగడానికి నీకు పరిశుద్ధాత్మ అభిషేకము అవసరం. మొట్టమొదటి విషయం, పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు నీకు కావాలి అంటే విశ్వాస ప్రయాణంలో విజయవంతంగా నీ ప్రయాణాన్ని ముగించుకోవడానికి నీకు దేవుని అభిషేకము అవసరము. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, మనం టాపిక్లోనికి వద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండిన వారై
కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు పర్సన్ అయిన ఆయనతో ఎట్లా నింపబడతారండి అని అనొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది నిండిన వారై, పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నింపుతాడని బైబిల్ చెప్తా. ఆయన చేత మనం నింపబడతాము అని బైబిల్ చెప్తా. నిజమే నింపబడతాం. ఎట్లా నింపబడతామని నువ్వు అనొచ్చు. ఎట్లా నింపబడతామంటే జీవజలము చేత మీరు జీవజలములు పొందుదురు అని బైబిల్ చెప్తా. ఆయన జలమును ఏ విధంగా కుండలో జలమును నింపుతామో ఆయన మనను కూడా, మనం ఒకవేళ కుండ అయితే ఆయన జీవజలములో ఊట అవుతాడు. అప్పుడు మనం ఎట్లా నింపబడతాం మీకు అర్థం కావచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసు ప్రభు మీదికి ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ఆకారంలో వచ్చి ఆయన మీదకి దిగి మళ్ళీ పోయినట్టుగా మనం చూస్తలేము. ఆయన లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన మళ్ళీ పోయినట్టు చూస్తున్నాం ఆకాశం వైపు. ఆయన మీదకి దిగి వచ్చాను. మరి వచ్చినోడు ఎక్కడ పోయిండు అంటే ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలను అభిషేకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధాత్మతో నిండిన వారై. బైబిల్ చెప్పింది కాబట్టి నమ్మాలా. నమ్మకపోతే నువ్వు త్రోవ తప్పిపోతావు. జాగ్రత్త. మనకు అండర్స్టాండింగ్ అయ్యిందా కాలేదా దేవుడు తర్వాత మనకు అండర్స్టాండింగ్ ఇస్తాడు తప్పకుండా. కానీ బైబిల్ చెప్పింది నమ్మాలి. నమ్మినప్పుడే మనం దీవింపబడతాం. ఒక ఉదాహరణ చెప్పాలని, ఈ నమ్మకం గురించి ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. మోషే గురించి మనం చూస్తే చాలా ఉన్నాయి. మోషే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన నమ్మినాడు. ఎక్కడ త్రోవలు ఎక్కడ కూడా తెరవబడి లేవు, ఎక్కడ కూడా పోనీకే లేదు. సముద్రం ఏమో అడ్డమున్నది, వెనుకకు పోవడానికి వీల్లేదు. ఫరో సైన్యం అంతా వెనక నిలబడ్డది. కానీ మోషే దేవుని నమ్మిండు. ఏమని నమ్మిండంటే దేవుడు నన్ను నడిపిస్తాడు అని. దేవుడు నన్ను, నా ప్రజల్ని నడిపిస్తాడని నమ్మిండు. కాబట్టి దేవుడు ఏం చేసిందంటే సముద్రాన్ని 2 పాయలు చేసి, సముద్రం 2 పాయలైనట్టు వాళ్ళు ఎప్పుడు చూడలేదు వాళ్ళ జీవితంలో. నమ్మిండు వాళ్ళు. మోషేతో దేవుడు అంటాడు, మోషే ఎందుకు నాకు మొర పెడుతున్నావు? సముద్రము 2 పాయలు చేసి సాగిపోండి అని అంట. అయ్యో దేవా, సముద్రం ఎట్లా 2 పాయలు అవుతుంది? నేను ఇంతవరకు చూడలే కదా అని అంటే మోషే పోకపోతుండేనేమో. కానీ మోషే దేవుణ్ణి నమ్మిండు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని. యెహోషువ కూడా అదే సందర్భంలోనికి మనం చూసినట్లయితే యోర్దాను నది దగ్గర దేవుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే లేవీయులు ఆ నిబంధన మందసం ఎత్తుకొని ఆ యాజకులు అడుగు పెడతారో అప్పుడు ఆ యొక్క నది 2 పాయలు అవుతుంది అని అంట. అయ్యో దేవా, మోషే కాలంలో చూసినాం, నేను ఏ పాటి వాడిని, అవుతుందో కాదో అని అనుకున్నుంటే ఆయన అద్భుతం చూడకపోతుండే. కాబట్టి విశ్వాసము ద్వారా, బైబిల్ని మనము విశ్వాసము ద్వారా నమ్మాలి. విశ్వాసించకపోతే నువ్వు కార్యమును చూడలేవు. పరిశుద్ధాత్మ దేవుని రూపాలు నానా రకాలుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయన పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మ గనుక ఆయన ఏ రూపంలోనైనా నీ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి పారం రూపంలో వచ్చింది. శిష్యుల దగ్గరికి దేవుని బిడ్డలారా ఆయన అగ్ని వలె వచ్చిండు, గాలి వలె వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అగ్ని వలె వచ్చి వారిని నింపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని రూపాల్లో ఆయన మరి బైబిల్లో కనబడ్డాడు అనేది ప్రభు చిత్తమైతే తర్వాత మనం ధ్యానిద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఏంటంటే
మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారికి అగ్ని జ్వాలల వలె కనబడినట్టుగా, నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యేసు ప్రభు మీద పారం వలె కనబడితే, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద అగ్ని వలె కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఓసారి నేను సాక్ష్యం విన్నాను. రేనాడు బాంకే గొప్ప స్వార్థికుడు పరిశుద్ధాత్మతో నింపబడి సేవ చేస్తూ అనేకమైన ఆత్మలను ఆయన మరి రక్షణలోనికి నడిపించిన గొప్ప స్వార్థికుడు, చాలా మందికి తెలిసిన వ్యక్తి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆయన కూటంలో ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకము జీవజలం వల్ల ఇట్లా రావడము ఆయన చూసినాడట. జీవజలం వల్ల వచ్చి అందరి మీద ఆ జీవజలాలు కుమ్మరింపబడగా అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా, నిన్ను నింపుతాడు అని నువ్వు నమ్మ. నిన్ను నింపుతాడు ఆయన నింపుతాడు. దేవుని బిడ్డ ఆయన అభిషేకముతో నింపుతాడు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు అని బైబిల్ చెప్తాం. వారు నింపబడిరి అని బైబిల్ చెప్తాం. మరి నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? లేదంటే కనిపెట్టు దేవుని, కనిపెట్టి ప్రార్థన చేయము. దేవుడు నిశ్చయముగా ఈ అంత్య దినములో తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తాను. ఇంకా అంత్య దినాలు అయిపోలేదు, కొనసాగుతున్నాయి. యేసు ప్రభు రాకడ వరకు అంత్య దినాలు కొనసాగుతాయి. యేసు ప్రభు కాలంలో మొదలైన అంత్య దినాలు యేసు ప్రభు రాకడలోనే అంతమైతే అని మర్చిపోవద్దు. మనం ఇంకా చివరి దినాల్లోనే ఉన్నాము. అందుకే అపోస్తల కార్యంలో మనం చూస్తాం, మరలా యోవేలు రాసిన ఆ యొక్క వాగ్దానము మరలా ఇక్కడ పేతురు తిరిగి ప్రజలతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యం 2:17 మనం చూస్తాం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో ఆ దాసుల మీద నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనక వారు ప్రవచించెదరు. దేవునికి మహిమ కలుగుగాక. చివరి ఆత్మ కుమ్మరింపు, కడవరి వర్షము అంటారు. ఇప్పుడు ప్రభు ఒక గొప్ప ఉజ్జీవము తీసుకురాబోతూ ఉన్నాడు. ఒక సత్యం మీతో చెప్పనివ్వండి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఉజ్జీవం అది ప్రారంభం కాబోతూ ఉన్నది. దాని ద్వారా దేవుడు అనేకులను రక్షింపబోతూ ఉన్నాడు. చివరి ఆత్మ కుమ్మరింపు నీవు నేను అందరము తిరిగి ఆ ఉజ్జీవములోనికి, ఆ అభిషేకములోనికి మనం అందరము కూడా వెళ్ళాలి. ఆ ఆత్మ అభిషేకము చివరి కడవరి వర్షములో అందరము పాల్పొందాలి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత బైబిల్ కిందనే రాయబడింది ఏంటంటే, పైన ఆకాశమును మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పోగా ఆవరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షముగా ఆ మహాదినం రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. యేసు ప్రభు రాకడ గురించి చెప్తూ తన సంఘం కొరకు, దేవుని బిడ్డ తన సంఘం కొరకు యేసు ప్రభు వచ్చే ముందు ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు రక్తముగాను, సూర్యుడు దేవుని బిడ్డలారా మరి పూర్తిగా చీకటిగాను మారక ముందు, యేసు ప్రభు రాకముందు చివరి
అభిషేకముగా సంఘమును తిరిగి ఉజ్జీవింప చేయడానికి, సంఘాన్ని తిరిగి ప్రభులో నిలబెట్టడానికి, సంఘాన్ని తిరిగి సిద్ధం చేయడానికి కడవరి వర్షము రాబోతుందని బైబిల్లో మనం చూస్తాం. చివరి అభిషేకం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ అభిషేకంలో ఎవరు పాలు పొందకూడదనే ఈ దినాల్లో నానా రకాలుగా మిస్అండర్స్టాండింగ్లు వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అభిషేకము ఎన్నో సంఘాల్లో దేవుడు అభిషేకిస్తుండగా చాలామంది అభిషేకమును అర్థం చేసుకోకుండా, భాషని అర్థం చేసుకోకుండా హేళన చేస్తూ ఉన్నాయి. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత బాధాకరమైన విషయం, అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు అభిషేకము పొందిన బిడ్డగా ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇవ్వబడ్డాడు? ఎందుకు ఇవ్వబడ్డాడు అంటే సంఘమును సిద్ధపరచడానికి. అంటే పరిశుద్ధాత్మ లేకుండా సంఘం సిద్ధపడుతుందా? ఆలోచించండి. ఏలియాజరు లేకుండా ఇస్సాకు భార్య వచ్చిందా? రాలేదు. ఇస్సాకు భార్య రావడానికి ఏలియాజరు ప్రయాణమైపోయాడు. అబ్రహాము తండ్రి అయితే, దేవుని బిడ్డలారా, ఇస్సాకు యేసు ప్రభువు అయితే, ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవుడు అని మర్చిపో. కాబట్టి పెళ్లి కుమార్తెను, సంఘం అయితే పెళ్లి కుమార్తెను సిద్ధపరిచి తీసుకొచ్చింది ఎవరంటే ఏలియాజరు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండకపోతే సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుందా? సిద్ధపడదు. సంఘము నులివెచ్చనిదై లోకంలో కలిసిపోతుంది. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఉజ్జీవం లేదు, జీవం లేదు, సిద్ధపాటు లేదు. అన్ని రాజకీయాలు, గొడవలు, భేదములు, మనస్పర్ధలు ఉంటాయి. జాగ్రత్త సుమ. పరిశుద్ధాత్మ అభిషేకము సంఘముకు ఎందుకు ఇవ్వబడుతుంది అంటే సంఘమును కన్యక పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయడానికి ఆయన ఇవ్వబడుతూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే మనము ధ్యానిద్దాం తర్వాత. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎలా పొందిరి అపోస్తులు అంటే ఎడతెగక ప్రార్థన చేయుట ద్వారా వారు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇంకా ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకుంటారంటే దేవుని వాక్యము వినుట ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినుట ద్వారా మనం చూసినట్టు అపోస్తుల కార్యము 10వ అధ్యాయము, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గురించి మనం చూస్తూ ఉన్నాం. పేతురు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యం అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 44 నుండి 48 వచనం, 44-48 వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి భ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకపరచగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవాలని ఆజ్ఞాపించను. తర్వాత
కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక అన్యులు మరి రక్షింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యులు రక్షింపబడినారు. అన్యులు కొర్నేలి, అంతేకాకుండా తనతో ఉన్న పనివారు, తన కుటుంబము కలిసి దేవుని మాటలు వినుచుండగా, పేతురు మాటలాడుచుండగా, దేవుని యేసు ప్రభు గురించి చెప్పుచుండగా వారెంతో శ్రద్ధతో ఏకాగ్రతతో దేవుని మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్తగా బైబిల్ ఏమంటుందంటే, దేవుని బిడ్డలారా, బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ దిగెను అని బైబిల్ చెప్తాం. వారు ఎలా గుర్తుపట్టింది అంటే, వారు ఏ విధంగా అపోస్తులు పొందినారో, భాషలు మాట్లాడినారో అదేవిధంగా వీరు కూడా పొందుకొని భాషలు మాట్లాడేది కాబట్టి వారు దేవుని కనపరచుచుండేది అని బైబిల్ చెప్తాం. భాషలతో వాళ్ళు దేవుని కనపరుస్తున్నారు. అది వాళ్ళు చూసి అప్పుడు పేతురు ఏం చేసిందంటే వారికి వెంటనే బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యము వినుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుతావని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. వాక్యం వినుట ద్వారా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. వాక్యము శ్రద్ధగా మనస్ఫూర్తిగా నువ్వు వింటే ఆ వాక్యము ద్వారా నువ్వు అభిషేకము పొందుతావు. దేవునికి మహిమ కలుగుతాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, త్వరగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చేతులుంచుట ద్వారా, చేతులు వారి నెత్తి మీద చేతులుంచి ప్రార్థించుట ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యము 8:17 మనం చూస్తాం. అపోస్తుల కార్యము 8:17 మనం చూస్తాం దేవుని. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి మహిమ కలుగుగాక. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం వారికి ఇవ్వడని అడిగాను. అక్కడ పేతురు అతన్ని గద్దించినట్టుగా మనం చూస్తాం. సీమోను, గారడి చేయు సీమోను దగ్గర ఈ కార్యము అక్కడ యేసు ప్రభువును ఎంతమంది అయితే నమ్మినారో దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభులోనికి ఎంతమంది అయితే మరి నమ్మి, ఫిలిప్పు ద్వారా ఎంతమంది అయితే నమ్మి వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చినారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ మరి దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగు. పరిశుద్ధాత్మ దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా దిగిన పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏ విధంగా వారికి కలిగిందంటే, అపోస్తులు వారి మీద చేతులుంచగా అని బైబిల్ చెప్తాను. కాబట్టి అపోస్తులు అంటే దేవుని సేవకులు చేతులుంచినప్పుడు వారు అభిషేకింపబడతారని వాక్యము సెలవిస్తాము. దేవుని బిడ్డలారా, చాలామంది ఇక్కడ కూడా చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తుంది, ఒక సత్యం గ్రహించిందంటే దేవునిను రొట్టెను అడిగితే రొట్టెనే ఇస్తాడు, దేవుని చేపను అడిగితే చేపనే ఇస్తాడు, కానీ పామునియడు, రాయినియడు. దేవుని బిడ్డ ఈ సత్యాన్ని నువ్వు గ్రహించావు, నమ్మాలి సత్యాన్ని. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుతున్న వారిని చూసి చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఉదాహరణ తీసుకుందాం. కరెంట్ షాక్ పట్టుకొని నువ్వు మౌనంగా ఉండగలుగుతావా?
కరెంట్ షాక్ పట్టుకొని నువ్వు మౌనంగా ఉండగలుగుతావా? ఉండలేవు. మొట్టమొదట దద్దరిల్లిపోతారు, అరుస్తావు. అవునా కాదా? దద్దరిల్లిపోయి షేక్ అయిపోతారు. మరి దేవుని శక్తి, అభిషేకము నీ మీదికి వస్తున్నప్పుడు నీలో తప్పకుండా షేకింగ్ ఉంటుంది, నీలో తప్పకుండా వైబ్రేషన్ ఉంటుంది, నీలో తప్పకుండా నీలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 100% you will get some kind of experience through the Holy Spirit. కొంతమంది జంపింగ్ చేయొచ్చు, కొంతమంది చప్పట్లు కొట్టవచ్చు, కొంతమంది దేవుని స్తుతించవచ్చు, కొంతమంది ప్రవచించవచ్చు, కొంతమంది భాషలు మాట్లాడవచ్చు, కొంతమంది యోహాను యేసుప్రభు పాదాలు ఎదుట పడిపోయినట్టు పడిపోవచ్చు. అభిషేకం కొంతమందికి వచ్చినప్పుడు పడిపోవచ్చు. ఎక్కడుంది బైబిల్లో? బైబిల్నే ఉంది, తర్వాత చెప్తా నేను. తర్వాత చెప్తా. ఉదాహరణకి సౌలు మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఆయన పడిపోయి ప్రవచించినట్టుగా బైబిల్ చెప్తా. పడిపోయాడు ఆయన. యోహాను భక్తుడు ఆయన పడిపోయాడు. దేవుని శక్తి తాకినప్పుడు, దేవుని బిడ్డలారా, ఏమైనా కావచ్చు. ఇంకొక విషయం కూడా జరగవచ్చు. ఒకవేళ ఆ మనిషిలో దయ్యం ఉంటే అది బయటపడుతుంది. అప్పుడు దయ్యాన్ని ఎలగొడతారు. ఒకవేళ ఈవిల అటాక్ ఉన్నా కూడా పడిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళలో సాతాను సంబంధమైన ఏదున్నా పడిపోతారు. అంతేకాదు, దేవుని కార్యము వాళ్ళలో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ అట్లా మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. దయచేసి అభిషేకమును అపార్థం చేసుకోకండి. ప్లీజ్ అండర్స్టాండ్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ గెట్ రెడీ టు రిసీవ్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, చేతులుంచగా, అపోస్తులు చేతులుంచగా వారు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే అపోస్తుల కార్యము 19:1-6 మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 19:1-6. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచమని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. దేవునికి మహిమ కలుగును. పౌలు వారిని తిరిగి యేసు ప్రభు నామములో బాప్తిసం ఇచ్చిన తర్వాత వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడి వారు భాషలతో మాట్లాడిరి. కొంతమంది ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది భాషతో మాట్లాడినారు, కొంతమంది ప్రవచించినారు. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, సేవకులు హస్త నిక్షేపణం చేయగా వారి ద్వారా దేవుడు
అభిషేకమును వరములను అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ. అంటే సేవకులు, అదొక దేవుడు సేవకులను ఒక ఛానల్గా వాడుకుంటున్నాడు. ఆయన సేవకులు కాబట్టి, ఆయన సేవకులు కాబట్టి ఆయన ఒక ఛానల్గా వారిని వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మను ఎలా పొందాలి అని అంటే, మొట్టమొదట ఏక మనసుతో ప్రార్థన ఎడతెగకుండా చేయాలి, కనిపెట్టాలి వాగ్దానం కొరకు. తర్వాత అంతేకాకుండా దేవుని వాక్యము చదువుచుండగా వారు పొందినట్టు చూస్తున్నాం. అపోస్తులు చేతులుంచగా, వారి మీద చేతులుంచగా వారు అభిషేకింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ చివరి దినాలలో అభిషేకించి పరలోకం కొరకు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్.